కోరు రంగారెడ్డి ప్రాజెక్టు విజిటింగ్లో భాగంగా ఈరోజు మంత్రులు జిల్లాకు రావడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఉదండాపూర్ దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టును పరిశీలించేందుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ నిర్వాసితులు ఉదండాపూర్ ప్రాజెక్టులో భాగంగా భూములు ఇల్లు కోల్పోతున్నటువంటి నిర్వాసితులంతా కూడా గత కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వారంతా కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో, అదేవిధంగా ఎంపీ మల్లు రవితో కూడా వాగ్వాదం పెట్టుకున్నటువంటి పరిస్థితి. అసలు ఏంటి వారి సమస్య, ఎందుకు మంత్రులతో వాగ్వాదం పెట్టుకున్న విషయాల్ని నిర్వాసితులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు మీ సమస్య ఏంటి, ఎందుకు మీ సమస్య పరిష్కారం కావట్లేదు, ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి మంత్రులతో కూడా వాగ్వాదం పెట్టుకోవడానికి కారణం ఏంటి? ఇంతకుముందు 2016లో మా ప్రాజెక్టు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా, ఇంతకుముందు లక్ష్మారెడ్డి గారు ఉన్నా కానీ ఇప్పుడు వీళ్ళైనా కానీ ఎంతసేపు ప్రాజెక్టుల గురించి ఆలోచన చేస్తుర్రు. ప్రాజెక్టులకు ఏమైనా డీజిల్ రేట్ పెరిగిన రేట్లు పెంచేస్తారు. వాళ్ళకు 36,000 కోట్ల నుంచి ఈరోజు 1,00,000 కోట్లకు పెరిగింది ప్రాజెక్టులది, ఓన్లీ కాంట్రాక్టర్స్ కోసం. మాకైతే ఫస్ట్ నుంచి ఏం చెప్పారో ఒక్క రూపాయి కూడా ఈరోజు దాకా మా కోసం పెంచింది ఎక్కడ లేదు. 6,50,000 ఇచ్చారు ఎకరకి. 6,50,000 ఇస్తే బయట పోతే ఒక ప్లాట్ రావట్లేదు, మాకు ఒక అద్దె ఎకరా పొలం కూడా రావట్లేదు. లక్ష్మణ్ సార్ ఉన్నప్పుడు ఆయన 12.5 ప్యాకేజ్ ఉంటే 16 చేసిండు, 16,30,000 చేసిండు. 200 గజాలు ఉంటే 300 గజాలు చేసిండు మా కోసము. వీళ్ళు వచ్చిన తర్వాత ఆయన అనిరుద్ రెడ్డి గారు ఉండే, నేను గుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు ఎకరాకి వాళ్ళు 6 లక్షలు ఇచ్చారు, మీకు చాలా వచ్చేది ఉండే, ఇంకా నేను కొట్లాడి మీకు 15 లక్షలు ఇప్పిస్తాను, లేదంటే మా ఊర్లో 50 ఎకరాలు ఇచ్చైనా సరే మీకు ప్లాట్లు ఇస్తాను నేను. 25 లక్షలు 16,30,000 చేసారు కదా, మీకు చాలా లాస్ అయింది, నేను 25 లక్షలు ప్యాకేజ్ ఇప్పిస్తా. ఇప్పుడు 18 ఏళ్ళ పడ్డలో కూడా కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు కదా, 2021 వరకు ఎవరికైతే 18 ఏళ్ళు పడ్డాయో వాళ్ళకి ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. ఈయనేమో నేను ఇప్పటి వరకు కూడా ఎవరికైతే 18 ఏళ్ళు పడ్డాయో వాళ్ళకు కూడా ఫుల్ ప్యాకేజ్ ఇప్పిస్తా, పెళ్ళైన వాళ్ళకు ప్యాకేజ్ ఇప్పిస్తా, అది అని చెప్పి గుడి మీద ప్రమాణం చేసి మా ఊర్లో 50 ఎకరాలు అమ్మిస్తా అది అని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు అడిగితేనేమో నాకు చెవులు వినిపిస్తలేవు అని చెప్తున్నాడు ఆయన. మేము ఆయన అడగలేదు కూడా, పని స్టార్ట్ చేయమని అడగలేదు. ఒకరోజు పోయి సార్ మాకు పైసలు ఇవ్వమని అడగలేదు ఆయననే వచ్చి మీకు ప్రమాణం చేసి పొలాలు అమ్పిస్తా అని చెప్పేసి ఈరోజు మాకు అన్యాయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి కూడా ఏమున్నా కాంట్రాక్ట్స్ గురించి మాట్లాడిపోయారు తప్ప మా గురించి మాట్లాడింది అయితే ఏం లేదు. ఇక్కడ మీకు ఇది చేస్తాము, ఈ మేలు చేస్తామని ఒక్కరు కూడా ఒక మాట చెప్పింది అయితే లేదు. ఇక్కడ వచ్చిండు ఏమున్నా కాంట్రాక్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎవరు వచ్చినా కాంట్రాక్ట్లకే సపోర్ట్ చేస్తారు తప్పే మా నిర్వాసుల గురించి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. చాలా అన్యాయం జరుగుతుంది మాకు. రేపు నుంచి ఖచ్చితంగా ధర్నాలు చేస్తాము. ఈ ప్యాకేజీ పెంచి ఇవ్వాలి మాకు. ఎందుకంటే 2000 సంవత్సరంలో సర్వే చేశారు, 4 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఏమి ఇస్తా అని చెప్తారో ఇప్పుడు అదే ఇస్తా అని చెప్తారు. ఇప్పటిదాకా 4 సంవత్సరాల నుంచి రేట్లు బయట పెరిగిపోయినాయి. మాకు ఇల్లు కట్టుకోవడానికి కూడా సరిపో పైసలు. వాళ్ళు ఇచ్చే 16 లక్షల్లో మాకు ఇల్లు రాదు, కనీసం ఒక గుడిసె కూడా వేసుకునే పరిస్థితి లేదు మాది. కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు రేపు నుంచి పనులు అడ్డుకుంటాము, పని బంద్ చేయాల్సిందే ఖచ్చితంగా. మాది ఏదో మా ప్యాకేజ్ పెంచాలి, ప్యాకేజీలు పెంచాలి, మాకు ప్లాట్లు అలర్ట్ చేయాలి. 6.5 ప్లాట్లు అన్ని అలర్ట్ చేసిన తర్వాతనే పని స్టార్ట్ చేయనిస్తాం, అప్పటిదాకా పని జరగనీయం. మీ పేరు ఏం పేరు, మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఏ ఊరు మీది? ఇప్పుడు ఇది మొత్తం 50 ఎకరాలు సార్. మొత్తంలో ఇప్పుడు ఈ మైసామ కాడ నుంచి మొత్తం మాకు మునుబాటు అయిపోయింది. నడమ కథలు పోయింది మాకు. ఇప్పుడు మా పిల్లలు జల్లలు, మా ఇల్లు మరి ఏంది, మా బతికేంది, మా ఆలోచన ఏంది. ఇప్పుడు వాళ్ళ 11 లక్షలు కట్టించండి, 11 లక్షలు కట్టించి 11 లక్షలు కట్టిస్తే అది ఇక్కడ పొలం వస్తలేదు మాకు. ఇవాళ మేము ఏం బతకాలి, మా జీవితం ఏంది, మా పిల్లల బతికేంది, మేము ఏం చేయాలి ఇప్పుడు? అంటే గతంలో ఎంత ఇస్తామని చెప్పారు మీకు? మెత్తే 11 ఇచ్చిండ్రు, 11 అకౌంట్ వేసి 11 ఇచ్చిండ్రు. ఇక అంతే వాళ్ళు చెప్పింది. మళ్ళీ తర్వాత ఈయన వచ్చినాక ఏమంటాడు, మళ్ళీ మీకు ఎక్కువ డబ్బులు కట్టిస్తాం, మీకు అన్ని చేస్తాం, మీకు సౌకర్యం చేస్తాం. సౌకర్యం లేదు, ఏం లేదు ఇంతవరకు. మాది కృష్ణారం సార్. మరి ఏమిది మా కథ? అనుమాతం ఉన్నాయన్నీ గుంజుకుర్రి. ఇవాళ మా బతికేం చేయాలి, మా పిల్లల బతికేంది, మా బతికేంది. గవర్నమెంట్ నుంచి నౌకాలు ఇప్పిస్తాం, అవి ఇప్పిస్తాం, ఇవి ఇప్పిస్తాం. నరకాలు లేవు, యావి లేవు, నౌకాలు లేవు, యావి లేవు. మా పిల్లల బతికేం కావాలి ఇప్పుడు? ఇవాళ ఉన్నది గుంజుకుంటారు, మా పిల్లల బతికేం కావాలి, మా ఆలోచన ఏంది, మా బతికేంది? ఇంతే మేము అడిగేది. మీ డబ్బులు మళ్ళీ వేరే కట్టిస్తాం, అలా డబ్బులు కట్టిస్తాం మీకు అట్లా చెప్పాను మాట్లాడి మొన్న రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి ఇవాళ మరి ముఖం లేదు ఇడికి, మరి ఎందుకు రాలేడు? మీ పేరేం పేరు, ఏ ఊరు మీది, ఎన్ని ఎకరాల భూమి? నా పేరు సీను, మా ఉదండాపూర్. మాది దాదాపుగా 8 ఎకరాల పొలం పోయింది. 8 ఎకరాల పొలం పోతే మేము 6 మంది మండలము మేము మంచుకుంటే తల కనీసం 5 లక్షలకి రాలేవు.
అంటే పాత గవర్నమెంట్ ఇచ్చిన లెక్క ప్రకారం 6,50,000 లెక్క ఇచ్చింది మాకు ఉదండపూర్కు. 6,50,000 లెక్క ఇస్తే మాకు పంచుకుంటే కనీసం 5-6 లక్షలకి రాలేము 6 మందికి. కాబట్టి ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ మాయమాటలు చెప్పి మస్తు చేసింది. ఇప్పుడు ఇస్తా, అప్పుడు ఇస్తా, ప్యాకేజ్ ఇస్తా, 1 టైం సెటిల్మెంట్ ఇస్తా, అది ఇస్తా అని చెప్పి మస్తు చెప్పి ఏం చేయలేదు. కాబట్టి ఆ గవర్నమెంట్ని పక్కటి గవర్నమెంట్ ఎంచుకోవడం జరిగింది. ఇంకోటి ఈ ఎమ్మెల్యే కాకముందుకు ఎలక్షన్ ప్రచారంలో బాగా మా ఊరికి వచ్చి, అయ్యా మీరు చాలా లాస్ అయ్యారు, ఈ ఎమ్మెల్యే మోహన్ చేసిండు, ఆయన చేసిండు, ఈయన చేసిండు, మీకు ఖచ్చితంగా మీకు డబల్ రేట్ ఇస్తాము, 20 లక్షల ప్యాకేజ్ ఇస్తాము, ఒకవేళ గవర్నమెంట్ మాది వస్తే మాది 20 లక్షల ప్యాకేజ్ ఇస్తాము, ప్లస్ ఎకరకు 10 లక్షల రూపాయలు ఇస్తాము అని మాకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఇట్లా మళ్ళా ఊర్లో అందరూ పిలిచి క్యాంపస్ కాడికి పిలిచి, మీరు ఇంకా ఊరేం పోదు ఇంకా మీరు ఇంకా బోర్లు వేసుకోవచ్చు, యథార్థంగా ఉండొచ్చు అని చెప్పారు. ఆయన చెప్పిన మాట ప్రకారము అందరూ చిన్న మిగిలిన పొలాలు బోర్లు వేసుకున్నారు, వ్యవసాయం చేసుకుంటారు. ఇప్పుడు సడన్గా మళ్ళీ డిస్కషన్, మళ్ళీ ప్రాజెక్ట్ పడుతుంది, స్టార్ట్ అవుతుందని ఎందుకు అలజడి, ఎందుకు ఇట్లా మళ్ళీ ఇబ్బంది పెడతారు? మా డబ్బులు ఏదో మాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతాం కదా. ఆయన చెప్పిన మాట ప్రకారం 16,50,000 ప్యాకేజ్ లేదు, 16,50,000 ప్యాకేజ్, 20 లక్షల ప్యాకేజ్ అండి, 20 లక్షల ప్యాకేజ్ లేదు. సో చూస్తున్నాం మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేను కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడే స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ఇక్కడే వీళ్ళతో పాటు ఉన్నారు. అన్న ఏంటి ఇష్యూ ఏంటి? నిర్వాసితులు దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా తమకు న్యాయం జరగట్లేదు అంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, జూపల్లి కృష్ణారావు వచ్చిన సందర్భంలో కూడా వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. ఏంటి ఇక్కడ ఉన్న సమస్య ఏంటి, ఎందుకు పరిష్కారం కావట్లేదు? ఆందోళన చేసేటోళ్ళు దొంగలు, మొత్తం దోచుకున్నారు. అప్పుడు ముందు ఎట్లుండేది, వీళ్ళు ఎవరు దశ చేసేటోళ్ళు మొత్తం ఫిల్టర్ సైడ్ కొట్టుకునేటోళ్ళు. ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, మేము ఫిల్టర్ సైడ్ ఎట్లా అమ్ముకోవాలనేటోళ్ళు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్ననే 45 కోట్లు వేసినారు. మొత్తం తాండాలు అందరూ హ్యాపీ ఉన్నారు. తక్కిన మనీ 2 ఏళ్ళ నుంచి వాళ్ళు ఎందుకు వేయలేదా? ఏం బీకినారా 2 ఏళ్ళ నుంచి? ఎక్కడ పోయిండు వాళ్ళ పాత ఎమ్మెల్యే? ఎక్కడ పోయిండు? రూపాయి ఇయ్యలేదు, 6.5. అసలు సిగ్గుండాలి అడిగేదానికి. వీళ్ళకి దోచుకున్నారా? ఒక నిమిషం ఆగా, నేను మాట్లాడేటప్పుడు ప్రెస్లా ఏమి దోచుకుని సరిపోలే మీకు? 6.5 లక్షలని ఇప్పించే వీళ్ళు మోసం చేస్తారు. 6.5 లక్షలు 2016లో ఇస్తే 2016 6.5 లక్షలు 3 ఏళ్ల వరకు పైసలు ఇవ్వలే. మొత్తం ఉదండపూర్ వాసులు మొత్తము నాశనం అయిపోయినారు బీఆర్ఎస్ వల్ల. ఈ రోజు మాట్లాడుతున్నారు. ఏ రోజైనా కానీ నేను ఆ రోజు కొట్లాడడానికి వస్తే వీళ్ళు ప్రాజెక్ట్ ఆపినారా? ప్రాజెక్ట్ ఆపలేదు. వీళ్ళు ప్రాజెక్ట్ ఆపకుండా దోచుకుంటా ధర్నాలు చేసి కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ల కోసము వీళ్ళు చేసిండు. ఈ రోజు నిన్న 45 కోట్లు నేను ఇప్పించినాను, దాని గురించి మాట్లాడతలేడు. ఉదండపూరు, దాని తర్వాత వల్లూరులో గవర్నమెంట్ భూముల పైసలు తీసుకున్న వాళ్ళు వీళ్ళు. ఈరోజు అరిచిన వీళ్ళు మొత్తము 300 ఫ్యామిలీలు లేకున్నా కానీ పేర్లు రాపిచ్చి వాళ్ళతో అగ్రిమెంట్లు చేసుకున్నారు. పైసలు మాకు ఇవ్వండి. గతంలో మీరు చెప్పేది ఎన్నికల ప్రచారం చెప్పినాను, 25 లక్షలు పెంచమని చెప్పింది కూడా నేనే. వాళ్ళ ఎమ్మెల్యే ఎప్పుడైనా పైసలు పెంచమని చెప్పి రాసిండు ఆ లెటరు? నేను లెటర్ రాసిన. 2 ఏళ్ళు ప్రాజెక్ట్ ఆపమన్నారు. ఇది ఆపమని చెప్పినా కానీ కూడా నేను ఉదండపూర్ ప్రాజెక్ట్ జరగాలి, వీళ్ళకి ప్రాబ్లం అయిందని చెప్పి కొట్లాడితే నిన్న పైసలు రిలీజ్ చేస్తే నిద్ర పడతలేదు. వీళ్ళకి ఏంటంటే అనిరుద్ రెడ్డి హయాంలో ప్రాజెక్ట్ కంప్లీట్ కావద్దు, మళ్ళీ వాళ్ళ నాయకుడు తీసుకురావాలి, కమిషన్లు తీసుకోవాలి. అరే గవర్నమెంట్ భూములలో పైసలు ఎట్లా తీసుకున్నాయి? వీళ్ళు ఎట్లా తీసుకున్నారు? అసెంబ్లీలో మాట్లాడినా సమాధానం ఇవ్వగలుగుతారా? గవర్నమెంట్ భూములకు వీళ్ళ పేర్లు ఎక్కించుకొని రాసుకున్నారు, అరుస్తున్నారు. ఫిల్టర్ శాండ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ఫిల్టర్ శాండ్ జరగదని అరుస్తున్నాడు. భూములకి ఇప్పుడు రిహాబిలిటేషన్ చేసేదానికి 300 పేర్లు లేనోళ్ళ పేర్లు ఎక్కించారు వీళ్ళు. ఆ లేనోళ్ళ పేర్లతో వీళ్ళు రాసుకున్నారు. ఏమని 16 లక్షలు మీరు తీసుకోండి, ప్లాట్ మాకు ఇవ్వండి, లేకుంటే ప్లాట్ తీసుకొని 16 లక్షలు. ఏమే రాజకీయం ఇది? ఎందుకు వచ్చినారు ఈరోజు? ఎప్పుడన్నా కేసీఆర్ కుర్చీ వేసుకొని కూర్చుంటున్నాడు కదా, ఇక్కడ తీసుకొచ్చిండ్రా? దమ్ముందా వీళ్ళకి? నేను సీఎం గారిని తీసుకొచ్చినాం, మేమునరికి మాట్లాడినాం, మాకు చిత్తశుద్ధి ఉంది. 25 లక్షలు ఇవ్వలేదు, 16 లక్షలు ఎందుకు ఇచ్చినాను అంటున్నారా? ఆ 16 లక్షలు తెచ్చేదానికి కూడా వీళ్ళకి చేత కాలేదు కదా? చేతనైందా వీళ్ళకి? ఇప్పుడు మీడియా వాళ్ళు మీరు అందరూ ఉన్నారు, మిమ్మల్ని అడుగుతున్నా. నేను పాదయాత్ర చేసిన, నన్ను అరెస్ట్ చేయించినారు. ఆ రోజు అరెస్ట్ చేయించినారు కదా నన్ను. మళ్ళీ వాళ్ళ ఎమ్మెల్యే ఒక లెటర్ ఎందుకు ఇవ్వాలి రేటు పెంచమని? నా లెటర్ ఉంది, కలెక్టర్ గారు రాస్తారు, రాహుల్ బొజ్జా దగ్గర ఫైల్ ఉంది. నెక్స్ట్ మంత్ 9th వస్తే అవార్డు క్యాన్సిల్ అయిపోతుంది. నేను చెప్పిన వాళ్ళకి అవార్డు క్యాన్సిల్, కొత్త అవార్డుకి వస్తే మనం పెంచుకోవచ్చు అని. వీళ్ళు తొందరపడ్డారు. అయినా కానీ నేను ఏమైనా క్యాన్సిల్ అన్నానా? మైక్ పట్టుకొని చెప్పిన. ఇంకొకటి, నేను వాళ్ళలాగా కమిషన్లు తీసుకునేటువంటి కాదు. ఈ 300 మందో ఉదండపూరు
వల్లూరు, అది ఎంక్వైరీ కావాలి. సో ఇప్పటికీ కూడా న్యాయం జరగట్లేదు అంటూ ఏం న్యాయం జరగలేదు? వాళ్ళకు మీరేం ఏం న్యాయం భరోసా జరగలేదు ఇస్తారు? చెప్పు? ఏం వాళ్ళు న్యాయం జరగలేదు? ఆందోళన చేస్తాం, పనులను అడ్డుకుంటామని ఇప్పుడు కూడా చెప్తున్నారు. పనులు అంటే వాళ్ళకు అడ్డుకుంటే మీరు ఎట్లా- నేను పనులు అడ్డుకుంటే మా పైన కూడా కేసులు పెట్టినారు. అప్పుడు అడ్డుకొని చూడమని చెప్పు, న్యాయం జరుగుతుంది. మనీ వచ్చింది నిన్న, ఇంక దేనికి అడ్డుకుంటారు? వీళ్ళు చేసిన తప్పులకి నేను వీళ్ళని ఒక్కటే అడుగుతా. ఉదండపూర్ రిజల్ట్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్న వీళ్ళు పాత సర్పంచ్ వీళ్ళందరూ జడ్చలలో ఇల్లు కట్టుకున్నారు. ఉదండపూర్ వాళ్ళందరూ ఇంకా రోడ్డు మీద ఉన్నారు. మళ్ళీ స్టార్ట్ అయిన రోజే పైసలు ఎందుకు ఇప్పించాలి? 6 లక్షలు ఆ రోజు ఇప్పించి ఉంటే నవాపేట పోయి ₹1,00,000 ఎక్కడ ఆ రోజు 3 ఏళ్ళకి ఎందుకు ఇప్పించిండ్రు? ఎవరిని చేసిన తప్పు వాళ్ళు చేసిన తప్పుకి మేము బాధ్యులమా? వాళ్ళు తప్పులు చేసిండ్రు. ఆ తప్పులు మానుకోండి. పిచ్చి పిచ్చి మాట్లాడితే ఊరుకునే ఎమ్మెల్యే కాదు నేను. అందరిలాగా కమిషన్లు తీసుకొని హైదరాబాద్ 100 కోట్లు పెట్టుకొని ఇల్లు కట్టుకునేటోని కాదు నేను. ప్రజల కోసం వచ్చినా ప్రజల కోసం పోరాడతాను, ప్రజల కోసం న్యాయం చేపిస్తాను. వాళ్ళు బాధ చేసిన వాడే కదా 16 లక్షలది. ఆ రోజు ఎందుకు పెంచుకోలేదు? 2 నెలలు ఎందుకు అయింది? సంవత్సరం లోపల ఎందుకు వేసుకోలేదు? నేను చెప్తున్నాను, ఈ ఫిల్టర్ శాండ్ ముఠాని పోలీసు వాళ్ళకు ఆదేశిస్తున్నాను. ప్రాజెక్టు అడ్డుకుంటే ఊరుకునేదే లేదు. ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి. ప్రాజెక్టు కంప్లీట్ చేస్తాం 5 ఏళ్ళ లోపల. మీరే చెప్పండి. భూములు పోయినాయి, ఈ 9 లక్షలకి ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వాలి. వీళ్ళు ఏం ఆటలు ఆడుతున్నారు? మళ్ళీ వీళ్ళ కాలంలో మేము కూడా వచ్చినాము అడ్డుకుంటే. ఎందుకు ఆపలేదు అప్పుడు? ఎందుకు ఆపలేదు వీళ్ళు? అంటే మీ కమిషన్ల కోసమా? అంటే ధర్నా చేయాలి, కాంట్రాక్టర్ దగ్గర పైసలు తీసుకోవాలి, అన్ని సీసీ కెమెరాలు పెట్టిస్తా. పోయి ఎవరైనా పైసలు వసూలు చేసి బెదిరించిండంటే ఊరుకునేదే లేదు. మీరు ఆ ఎమ్మెల్యేని చూసిండు, ఆయన కమిషన్ వీళ్ళు కమిషన్ కాబట్టి 2 జత జరిగిండు. ఈ ఎమ్మెల్యే అట్లా కాదు. మీరు చూస్తా, నేను కూడా మొత్తం 300 మంది ఎవరెవరు పేర్లు రాసిండ్రో, గవర్నమెంట్ భూములు ఎవరెవరు కొట్టేసిండ్రో అన్నీ బయటికి వస్తాయి. సిఐ గారు అందరికి చెప్తున్నాను, ఫిల్టర్ శాండ్ ఈ బంక్ లోపల ఎవరైనా కానీ చేసిండంటే మాత్రము వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తారా, కేసులు బుక్ చేస్తారా మీకు చెప్తున్నాను. కానీ నాకు ఒక్క బండి కూడా ఇక్కడ నుంచి ఫిల్టర్ శాండ్ రన్ కావద్దు. ఎంఆర్ఓ వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, కలెక్టర్ కూడా చెప్తున్నాను. దొంగగా గవర్నమెంట్ భూములు తీసుకున్న వాళ్ళందరికీ జైలు పంపిస్తాను. 300 మంది పేర్లు బయట వాళ్ళ పేర్లు కూడా రాపిచ్చినారు. ఇప్పుడు వాళ్ళకి ఆ బాధ, వాళ్ళు బయటకు వస్తాయా? స్టార్ట్ అయితే ఇవన్నీ ఎంక్వైరీ చేపిస్తాను. ఖచ్చితంగా ఎంక్వైరీ చేపిస్తాం. ఆ 300 మంది ఎవరో కూడా ఉదండపూర్ వల్లూరులో కూడా, అందుకే నేను మనీ ఆగింది అక్కడ. ఈ ఎంక్వైరీ చేసిన తర్వాతనే వాళ్ళకి మనీ వస్తుంది. 25 lakhs అనేది యుద్ధం చేస్తున్నాను, నేను యుద్ధం చేస్తున్నాను. గెలుస్తానా ఓడిపోతానా తర్వాత సంగతి. కానీ వాళ్ళ నాయకుడు లాగా ఇంట్లో కూర్చోలే. వాళ్ళ నాయకుడు ఇంట్లో కూర్చుంటూ ఎప్పుడూ ముందుకు పోలేదు. నేను యుద్ధం చేస్తున్నా నా గవర్నమెంట్తోనే పెంచాలి అని చెప్పేసి. గెలుస్తానా ఓటమియా అనేది ఆ దేవుడు చూసుకుంటాడు, గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు. నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నా కదా. మళ్ళీ వాళ్ళ నాయకుడు ఒక్కసారి కూడా ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడ పోయిండు వీళ్ళు? ఈ కమిషన్ల మనుషులతో నేను మాట్లాడాను. చూస్తున్నాం. మొత్తానికి అయితే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, ఇక్కడ ఆందోళన చేస్తున్న వాళ్ళంతా కూడా ఎవరు నిర్వాసితులు కారు, వీళ్ళంతా కూడా శాండ్ మాఫియాకు చెందినవారు. వీరంతా కావాలని ప్రభుత్వం మీద బురద చల్లేందుకు, ప్రాజెక్టును ఆపేందుకు మాత్రమే ఇదంతా చేస్తున్నారంటూ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఉదండపూర్ ప్రాజెక్టు దగ్గర ఒక ఉద్రిక్తత వాతావరణమే నెలకొందని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు వీరంతా కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాత్రం వాళ్ళెవరూ రైతులు కాదు, ఫిల్టర్ ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తులు, రైతులకు అందరికీ కూడా న్యాయం చేస్తున్నాం, ఇప్పుడు ఆందోళన చేస్తున్న వారు పూర్తిగా ఫిల్టర్ ఇసుకకు సంబంధించిన మాఫియా అంటున్నారు. చెప్పండి, మీరేంటి, మీరు రైతా ఫిల్టర్ ఇసుక మాఫియానా? ఎందుకు మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? నేను రైతుని. రైతు ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యే ఏం చేసిండు, ఇప్పిస్తాం అని చెప్పి ఆయన కొన్ని దినాలు ఏలిండు, ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు ఈయననేమో గుడి మీద ఒట్లు తిని అవి తిని ఇవి తిని నేను చేపిస్తాను, మీకు ఏది కానీ పైసలు ఇప్పిస్తా, పునరావాస సంఘాలు ఇప్పిస్తా, 25 లక్షల ప్యాకేజ్ ఇప్పిస్తా, ఇవన్నీ అని చెప్పిండు. చెప్పినాక ఈయన ఈరోజు వచ్చి ఇగో మేము రైతులము, మమ్మల్ని కాదంటానే ఇవి ఉసుక మాఫియా అని చెప్పుకుంటూ పోతున్నాడు. ఎవరైనా అడ్డుకుంటే లోపల ఏమని చెప్తున్నాడు, మాకు పైసలు ఇస్తాం మేము ఎందుకుంటా బిడ, మాకు ఈయన ఒప్పుకున్న కాడికి పైసలు ఇవ్వమని చెప్పు. ఎంత ఒప్పుకున్నాడు? ఎంత? 25 లక్షల ప్యాకేజ్ ఒప్పుకున్నాడు. టచ్చర్ వాల్యూ పెంచుతా అని చెప్పిండు. ఇప్పుడు ప్లాట్ల వాల్యూ కూడా పెంచుతా అని చెప్పిండు. ఇప్పుడు ఆయన చేసినాడు అట్లా, ఈయన చేసినాడు ఇట్లా, మేము నాశనం అయ్యేది మేము రైతులం నాశనం అవుతున్నాం, వేరే వాళ్ళు నాశనం అయితే లేరు. ఇప్పుడు లీడర్ ఏమంటే మీరు చూసుకోండి, అది ఎవరైనా తప్పు చేస్తే మీరు శిక్ష వేయండి దానికి. ఇప్పుడు మా అటువంటి వాళ్ళు ఏం చేశారు, మేము ఏం చేసినాం సార్, మా అటువంటి వాళ్ళు ఏం చేసాం, నేను రైతుని కన్నా ఇదేగా సాక్ష్యం. మేము 3 ఉన్నాం మా ఇంట్లో రైతులం, మేము వ్యవసాయమే చేస్తాం ప్రతి దానికి. ఎన్ని ఎకరాల భూమి ఉంది? మాకు 6.5 ఎకరాల పొలం సార్, ఉదండపూర్ కురువల్లం. మేము ప్రతిదీ మా నాయనది ఉంది, నాది ఉంది, అందరిది ఉంది. మేమంతా మేము రైతులమైనందుకు ఇక్కడికి వచ్చినాం. ఏం పేరు నీ పేరు? నా పేరు పద్మలక్ష్మ. ముందు మాజీ సర్పంచ్ సార్ నేను. అయితే ఇప్పుడు ఏమైనామంటే అప్పుడు సంతకం పెట్టకుండా కేసు పెట్టామని కేసు పెట్టాం. కేసు పెడితే నన్ను కానకుండా నిన్ను కానకుండా నేను దొంగ నా కొడుకులకి సంతకాలు పెట్టుకున్నారు. పైసలు వచ్చినాయి, తిన్నారు.
తిని మళ్ళీ ఇప్పుడు మాకు రానిస్తలేరు, మళ్ళీ ఏంటి మాట వాడ ప్లాట్ చూపని ఇస్తలేరు. ఏడవైనా అడ్డమంటం తాగుతారు. మేమైనా పోయి మా కడుపులు నొప్పిలేస్తున్నది. ఆ సార్ తారీఖు పోయి 10 రూపాయలు అడుగుతున్నాం, ప్లాట్ చూపించుకుందాం, ఆ ప్రాజెక్ట్ ఎక్కడ పొలం ఆడదాం అంటే అట్లా అడగనిస్తలేరు. మరి మాకనే ముందే పైసలు కావాలి ఎప్పుడు పైసలే పడతారు. పైసలు తినిసేస్తారా? ఎక్కడ పొలం ఉంటే అందులో కష్టం చేసుకొని ఆడ పోలీసు వాళ్ళు మాలేసారు నన్ను. పోలీసు వాళ్ళు మాలేస్తే ఏడుకోతున్నాడు, చేనుకాడుకోతున్నాను నేను వచ్చిన ఇడికి ఇలా. మరి నాకు కొర్రెడు భూమి ఉంటే ఆ కొర్రె భూమిలో తవ్వుకొని బతుకుతా నేను. మరి ఆ కొర్రెడు భూమి లేదు ఎక్కడ పోవాలి మేము? నువ్వు చుట్టూ కట్టేస్తేవి నట్టరాని గుంత పెడితే ఆ గుంతలు వర్షాలనా? ఊరంతా గుంత ఊళ్ళకి నీళ్ళు రావట్టే మరి ఎక్కడ పోవాలి? మళ్ళీ ఇప్పుడు పంచారు చేస్తారు, మళ్ళీ ఊరు చుట్టూ గుంతలు పెడతారు. మరి మేము ఎక్కడ పోవాలి? మాకు ఏ బాధ లేదు. మాకు ప్రాజెక్టు కింద మంచికి మేము ఎంత మంది ఉన్నాం పేదవాళ్ళం. మేమైతే వేసినాం. మాకు ఎస్సీలకు 2 ఎకరాల భూమి చేసేంత వరకు మాకు కాదు. మేము కేసు పెట్టా. వీరికి ఈ భూమికి వచ్చిన 6,05,50,000 ఏమో చిలకాయకి ఇచ్చిర్రు, 6,50,000 ఇంకోరికి ఇచ్చిర్రు, భూములకు ఇచ్చిర్రు. అవి లేవు ఇవి లేవు కేసు పెట్టాం. మళ్ళీ అంతకన్నా ఎక్కువ కేసు పోయేవాటి. చెప్పండి, మీ పేరు ఏం పేరు? మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుర్రు? ప్రభుత్వం మారింది అయినా మీరు ఆందోళన బాట విరమించట్లేదు. ఏం జరుగుతుంది? ఏ ప్రాజెక్టులకు ఏ గవర్నమెంట్కి వ్యతిరేకం కాలే. మేము అందరికీ సహకరించి అన్ని చేసాము. అప్పుడు ఏదో గతం కదా జరిగింది, సంతకాలు పెట్టినాము, ల్యాండ్ పైలు ఇచ్చిండ్రు, ఏదో పని చేసుకుంటారు. 1 టైం సెటిల్మెంట్ అన్నది అందరం వాళ్ళ ముందుకు వచ్చి ఇచ్చినాం. ముందరికి ఇస్తే ఈయన ఎమ్మెల్యే గారికి గెలవక ముందుకు ఎలక్షన్ ముందు హామీలు వచ్చి ఏమన్నాడు, గత ప్రభుత్వం మేము మోసం చేసింది, మీకు న్యాయం జరిగేందుకే మీతో పాటు ముందుంటా, అన్ని పిచ్చినంగా చేపిస్తా పని, ఏ ఒక్కటి మీకు రాకుండా పని ఆపుతాని ఆయన ముందు ఆపించాడు. ఆయన ప్రకారం మేము అందరం కలిసి ఆపినాం. 1 ఇయర్ పని ఆపి ఏమన్నాడు, ఊళ్ళోకి వచ్చి గుడి మీద ప్రమాణం చేసి ఏదో బెదిరింపు చేసి కేసులు పెట్టి స్థాయి ఏదో చెప్తున్నాడు. గుడి మీద ప్రమాణం చేసి మీకు 16 లక్షల నుండి 25 లక్షల ప్యాక్ చేపిస్తా. ఒక నెలల రంగారెడ్డి గుడి గారు 50 ఎకరాలు అమ్మినా మీకు ఇస్తాను. రెండోది అది నమ్మినాము. మూడో విధం 18 నెలలు అప్పుడు నెల 2 నెలలు కడప చేసాడు, అవి కూడా కలుపుకొని ఇప్పిస్తా. మీకు ఇంకోటి పొలాలకు 15 మల్లన్న సాగర 12, 13 ఇస్తే మీకు 6.5 అయింది సార్, అదే 12.5 నేను ఇప్పిస్తా. అన్ని ప్రమాణం చేసి పొలాల దగ్గర ఎవరు గెలిచిన తర్వాత మీరు బోర్డు వేసుకుంటే ప్రతి ఒక్కరు గుంతలు సాపించుకుని బోర్డు వేసుకున్నారు. ఇవాళ నైట్ గత ప్రభుత్వం చేసిన ప్యాకేజీ అదే 16 నైట్ 8:30కు తండవాసాలు చేసారు. నీవు ఇప్పిస్తాను ఆయన, అంత భయం ఎందుకు నీకు? మేము మీకు ప్రాజెక్ట్ వ్యతిరేకం కదా, అన్ని చిన్నగా వేసుకుంటాను ఆయన. నువ్వు నైట్ ఎందుకు వేయించినావు? ఏ ఇచ్చేయాలి ఎవరు మాట్లాడితే ఉసుకే దందాలు, ఏదో ప్రజల మభ్య పెట్టిన ఉసుకే దందాలు, కాంట్రాక్టులు, ఇవన్నీ చెప్తుంటా. నువ్వేం పని చేస్తావు? నువ్వు? నేను వ్యవసాయదాన్ని సార్. ఇసుక మాఫియా ఉండరా నిజంగానే ఇక్కడ? ఎవ్వరు లేదు సార్. ఇక్కడ సార్ ల్యాండ్ తీస్తే తిన్నికెళ్ళక మురాలు ఉడుకో బతుకుతున్నారు సార్, అంతే తిన్నికెళ్ళక. ఇప్పుడు ఏదో ప్రజల మభ్యపెట్టిన మాటలు. మంత్రి వాళ్ళు వచ్చి సార్ ఏ హామీ ఇచ్చారు సార్? వచ్చి ఏదో వాళ్ళ కాడికి మాట్లాడి జనాభా సభలు ఉడుకుని పోతాయి సార్. మాకు ఇచ్చిన దగ్గర ఎన్ని కేసులు పెట్టుకుంటూ ఎన్ని జైలు పంపిస్తారు సార్. మాకు అన్ని ఇచ్చిన దగ్గర ఏ పని జరిగినాము ఆయన మాట ప్రకారమే ఉన్నాము. ఆయన అన్న మాట ఏంటి, నైట్ 16 లక్షల పాత గత ప్రభుత్వం చేసేస్తాయా సార్, ఆయన 25 లక్షలు ఇప్పిస్తాను ఆయన. అంత ఎంతవరకు న్యాయమైనది? ఇవాళ ఏదో బెదిరించి ఆ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ అని చెప్తున్నాడు. పార్టీ పరంగా ఏం లేదు సార్, మేము ముప్పు బాధితున్నాము. ఎక్కడో ఖమ్మం డిస్ట్రిక్ట్ మునిగిపోతే వేల కోళ్ళ దానాలు ఇస్తున్నారు. మేము పూర్తి సర్వనాశనం అవుతాము, ఫ్యామిలీతో సర్వనాశనం అవుతుంది. మేము చనిపోతే లక్షల ఎకరాలు వాడుతున్నాయి. మరి అవే మాకు ఇచ్చి చేపిస్తే అయిపోతాయి. గత ప్రభుత్వం తప్పు చేసింది, వదిలిపెట్టు. నువ్వు ఇస్తాను ఆయన, నువ్వు ఇస్తే అయిపోతాయి కదా. ఇవాళ మీడియా ముందుకు వచ్చేదో బెదిరింపులు చేస్తే భయపడతాం కదా సార్. ఎలాంటి భయపడలేము, ఏ కేసు భయపడలేము. చూస్తున్నాం మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా రైతులే, అందరూ కూడా పూర్తిగా భూములు కోల్పోయిన వాళ్ళమే అంటున్నారు. చెప్పండి, ఏంటి సమస్య ఏంటి? గతంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏం హామీ ఇచ్చిండు, ఇప్పుడు ఏం జరుగుతుంది? అన్న, గతంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే ప్రచారంలో, ఎంపీ ప్రచారంలో వచ్చి మీ ఉదండపూర్కి న్యాయం జరగలేదు, నేను న్యాయం చేస్తా, 25 లక్షల ప్యాకేజ్ ఇప్పిస్తా, అట్లాగే అన్ని 1 టైం సెటిల్మెంట్ అన్ని పెంచి ఇస్తా. నేను ఇయ్యని ఎడల నా సొంత భూమి 50 ఎకరాలు వచ్చి మీకు 6.5 ఆడ కట్టిస్తా అన్నాడు. ఇప్పుడేమో ఆయన లక్ష్మీరెడ్డి కంటే ఘోరంగా మాట్లాడుతున్నాడు. లక్ష్మీరెడ్డి మధ్యలో అనిరుద్ రెడ్డి మధ్యలో ప్రజలు నాశనం అవుతున్నారు. ప్రజలకు ఇప్పుడు ఉపాధి లేదన్న తిననికే గుంతలు దోకొని అసలు పని దొరకక వస్తున్నారు జనాలు. మాకు అన్ని ఉపాధి కల్పించినాక అన్ని అయినాకనే పనులు స్టార్ట్ చేయాలి. గత ప్రభుత్వంలో కనీసం 16 లక్షలు కూడా ఇప్పలేదుగా, ఇప్పుడు 16 లక్షలు ఇప్పించిన, మిగతా 25 లక్షల కోసం కూడా నేను ప్రయత్నం చేస్తున్నా, అసెంబ్లీలో కూడా మీ తరపున నేను మాట్లాడినట్టు. గత ప్రభుత్వంలో లక్ష్మీరెడ్డి గారు 12 లక్షల ప్యాకేజీని 16 లక్షలకు పెంచి ఇచ్చిండు ఆయన అట్లా ఏం చేయలేదు. ఈయన పెంచి ఇస్తాను, ఈయన ఇస్తలేడు. అది అన్యాయం. ఆయన ఇస్తాడు, కాకపోతే కొంచెం లేట్ అయింది. అప్పుడు అవార్డు పాస్ అయింది, ఇప్పుడు పైసలు వచ్చినవి. ఆ అవార్డు అంతా క్యాన్సిల్ చేయించి ఈయన నేను అందరికి 25 లక్షలు పెంచి ఇస్తాడు.
ఇప్పుడు మాట తప్పి జనాలు రోడ్లపైన అవుతారు. ఈయన బాగానే ఉన్నాడు, ఆయన కమిషన్ల కొరకి అన్న ఇదంతా జనాలకు న్యాయం కాదు. కమిషన్ల కొరకి ఈ ఎమ్మెల్యే పనులు జరపనీకే చూస్తున్నాడు. జనాలు ఎక్కడ పోవాలి? ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఈ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇంతకీ జనాల సైడ్ ఇవ్వలేరు, జనాలతోనే ఆడుకుంటున్నారు. మా భూములు మా ఊరు వదిలిపెట్టేసేయండి, ఎమ్మెల్యేలు ఇద్దరు మాతో ఆటలు ఆడుకోకండి. చూస్తున్నాం మొత్తానికి ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎమ్మెల్యేలు మారుతున్నారు, కానీ వాళ్ళ నిర్ణయాలు మాత్రం మారట్లేదు. వాళ్ళు తీసుకునే నిర్ణయం పట్ల ఉదండపూర్ ప్రాజెక్టు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో మేమంతా కూడా తీవ్రంగా నష్టపోతున్నాం. ఎవరు మారినా కూడా ఎన్నో హామీలు ఇస్తున్నారు, హామీలు మాత్రం నిలబెట్టుకోవట్లేదు. గతంలో ఎన్నికల సమయంలో కూడా ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి 25 లక్షల ప్యాకేజ్ వన్ టైం సెటిల్మెంట్ చేస్తా అంటూ మాకు హామీ ఇచ్చాడు, గుడి మీద ప్రమాణం కూడా చేశాడు. కానీ ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవట్లేదు అంటూ కూడా రైతులు చెప్తుంటే ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి మాత్రం ఇక్కడ అడ్డుకునే వాళ్ళు ఎవరు కూడా రైతులు కారు, వారంతా ఫిల్టర్ ఇసుకకు చెందిన మాఫియా ముఠా, వారు అడ్డుకునేవారు అంటూ కూడా అనురుద్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నరసింహ రెడ్డితో మణికంఠ, RTV, ఉదండపూర్ ప్రాజెక్ట్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.